డీటెయిల్స్ చూస్తే మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్లో బీభత్సం సృష్టించింది. అయితే విఫా తుఫాను అవశేషం తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఇది క్రమేపీ బలపడుతోందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత 24 గంటల్లో గుంటూరు, మాచర్ల, నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలానే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ చందు. చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఆవర్తనం కూడా ప్రస్తుతం అయితే మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం మరో 2-3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గంటకి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సముద్రం కూడా పూర్తిగా కూడా అలలన్నీ కూడా పోటెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో కూడా చూసుకుంటే దాదాపు 6 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 14 జిల్లాలకి ఎల్లో అలర్ట్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాటర్ రేవులు కానీ, పోర్టులు కానీ వీటన్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం కానీ, లేదా అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగు పరవస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం మరో 3 నుంచి 4 రోజులు ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.